ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వారికి అవకాశాలు లేవని కాంగ్రెస్ అధిష్టానం తేల్చి చెప్పినట్లుగా సమాచారం. కష్టపడ్డ వారికి యువతరానికి అవకాశాలంటూ సీఎం రేవంత్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా కొద్ది కాలం క్రితం జరిగిన పీఏసీ సమావేశంలో రాబోయే 20 ఏళ్ల పాటు పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొత్త తరానికి అవకాశం కల్పించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఎవరికి అవకాశాలు దక్కపోతాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వచ్చే నెల చివరి నాటికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు 5 ఖాళీ కానున్నాయి. వీరందరూ కూడా బీఆర్ఎస్కు చెందిన వారే. వీరిలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, షేరి సుభాష్ రెడ్డి, యుగ్గ మల్లేశం, ఎంఐఎంకు చెందిన ఇఫెండిలా పదవీ కాలం మార్చి 29లో ముగుస్తుంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఎమ్మెల్యేల లెక్కలను పరిగణలో తీసుకుంటే కాంగ్రెస్కు 4, బీఆర్ఎస్కు 1 దక్కే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న సమయంలో సిపిఐకి 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని ఒప్పందం జరిగిందని, రెండింటిలో కనీసం ఒక్కటైనా ఇవ్వాలని సిపిఐ పట్టుపడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న మండలి గ్రాడ్యుయేట్ టీచర్స్ నియోజకవర్గాల ఎన్నిక కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ కానుంది. దీంతో ఇప్పటి నుంచే ఆశావాహులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. సిపిఐ నుంచి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. పల్లా వెంకటరెడ్డి పేరు దాదాపుగా ఖరారైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్లో సీట్లు ఎవరికి అనేది చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగుతుందని, అదే కాంగ్రెస్ విధానమని నేతలు చెప్తున్నారు. ఇందులో భాగంగా 3 సీట్లలో 3 ప్రధాన సామాజిక వర్గ నేతలకు కొంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లుగా పార్టీ ముఖ్య లీడర్ల ద్వారా తెలుస్తోంది. ఒక సీటు రెడ్డికి, మరో ఎస్సీ లేదా ఎస్టీ, మరోటి బీసీలకు ఇచ్చే అవకాశాలున్నాయనేది సమాచారం. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భర్తీ చేసిన స్థానాల్లో ఎస్సీ ఎస్టీలకు అవకాశాలు రాలేదని వారు గుర్తు చేస్తున్నారు. దీంతో ఈసారి ఆయా వర్గాల నుంచి ఒక్కొక్కరికి ఒక్కో సీటు దక్కడం గ్యారంటీ అని చెప్తున్నారు. మరొకటి బీసీలకు ఖాయంగా కనిపిస్తోంది. సీట్లు ఆశించే వారిలో అనేక మంది ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు పొంది పోటీ చేసి ఓడిపోయిన వారు కూడా ఉన్నారు. దీంతో టికెట్ పొందని వారు తమ పరిస్థితి ఏంటని, వారికి టికెట్ ఇచ్చారు, వారికే ఎమ్మెల్సీలు కూడానా అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానంలోని కీలక లీడర్లు ఓడిపోయిన వారికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చేది లేదని స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో పోటీ తగ్గింది. పార్టీ యువతరానికి సీట్లు కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్ పదవులు పొందిన వారు సైతం తమకు ఎమ్మెల్సీ కావాలని పట్టుపడుతున్నట్లుగా తెలిసింది. ఇప్పటి వరకు ఏ పదవి దక్కని పార్టీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి, ఎస్సీ వర్గం నుంచి అద్దంకి దయాకర్, సిద్ధేశ్వర్, దొమ్మాటి సాంబయ్య, ఎస్టీల నుంచి రాములు నాయకుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఇప్పటికే ముస్లింలకు ఇచ్చినందుకు మళ్ళీ ఆ వర్గాలకు సీటు ఇస్తారా అనేది పార్టీ ఆలోచించాల్సి ఉంది. పార్టీ భవిష్యత్తుకు యువత ముఖ్యమని భావించిన అధిష్టానం అదే కోణంలో ఇప్పటి వరకు బల్మూరి వెంకట్, అనిల్ కుమార్ యాదవ్లకు పదవులు ఇచ్చారని, అదే విధానంలో సామా రామ్మోహన్ రెడ్డి, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళకు కూడా అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.